హాయ్ అండి. ఈరోజు మేము రిసార్ట్కి వచ్చాము. సండే అనమాట. టైం 4:30 అట్లా అవుతుంది ఈవినింగ్. లాఫిస్టా అని ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర ఉందన్నమాట. ఇది మా మామ వాళ్ళదే. నేను థర్డ్ టైం అట్లా వస్తున్నాను. ఈరోజు వాళ్ళ పాపది బర్త్డే ఉందన్నమాట. నేను లాస్ట్ 2 టైమ్స్ వచ్చినప్పటికి ఇంకా యూట్యూబ్ ఏం స్టార్ట్ చేయలేదు. అప్పుడు చూపిద్దామంటే ఇది థర్డ్ టైం అనమాట నేను రావటము. ఈరోజు వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే ఉంది, అందుకనే వచ్చాము. ఇంకా తొందరగా వచ్చేసాము మేము. పిల్లలు కొంచెం సరదాగా ఆడుకుంటారని చెప్పి ముందే వచ్చేసాము. ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అయ్యేటప్పుడు ఇటు ఒక సైడ్ మొత్తం స్విమ్మింగ్ పూల్ అండ్ 4-5 రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి ప్లేస్ ఉందన్నమాట. చైర్స్, స్క్రీన్ వేసుకోవడానికి కూడా ఉంది. అక్కడ డెకరేషన్ చేస్తున్నారు. కొద్దిగా వాన పడేటట్టుంది, అందుకని బయట చేయకుండా లోపల చేస్తున్నారు అనమాట. ఇంక ఇట్లా సైడ్ ఒక పక్క సైడ్ దిగి వెళ్తే ఇట్లా మామిడి తోటలు మొత్తం ఇట్లా ఉందన్నమాట. మంచిగా మనకు కావాలంటే అక్కడ తోటలో చెట్ల కింద చైర్స్ వేసేసి మంచిగా అరేంజ్ చేస్తారు. మంచిగా అక్కడ కూడా డిన్నర్ లాగా అట్లా చేసుకోవచ్చు, క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అట్లా. చూడండి, ఇక్కడ మా బాబు అండ్ మా వదిన వాళ్ళ పాప ఇద్దరు కలిసి స్విమ్మింగ్ పూల్లో కూర్చొని ఉన్నారు. హాయ్ చెప్తున్నారు. మా అత్త వచ్చారనమాట పూరి తీసుకొని మారానికి పెట్టడానికి. వాడు ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటా ఇంకా పూరి తింటా ఎంజాయ్ చేస్తున్నాడు. అది స్విమ్మింగ్ పూల్లో 6 feet ఉందండి లోపలికి. మా వాడేమో దాంట్లోకి దిగుతా అని కాల్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అట్లనే వాడిని కంట్రోల్ చేస్తూ ఉన్నాము. నేను దిగిపోతా దాంట్లోకి అంటా ఉన్నాడు. ఇంకా అట్లనే కంట్రోల్ చేస్తూ చూపిస్తూ ఉన్నాం. అందుకని లాఫిస్టా ఎగ్జిట్ నెంబర్ 8 ఒక 5-6 ఫ్యామిలీస్కి సరిపోతుందండి రూమ్స్ మాత్రం. ఇంకా ఫంక్షన్ చేసుకోవడానికి మాత్రం ఒక 50 to 80 మెంబర్స్ అయితే మంచిగా సరిపోయిద్ది కూడా ఫంక్షన్కి. ఇంకా లోపల మొత్తం డెకరేషన్ చేస్తున్నారనమాట. ఈయన మామయ్య ఇప్పుడే అటు వెళ్ళారు. ఇగోండి, ఈమెను ఇంకొక ఆయన వాళ్ళ హస్బెండ్ ఉంటారనమాట. వాళ్ళిద్దరు వాచ్మెన్స్ లాగా అటు సైడ్ ఉంటారు. వాళ్ళకి సపరేట్ రూమ్ అవి ఉన్నాయి. ఇవి రూమ్స్ అనమాట. రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మొత్తం ఒక ఐరన్ షీట్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా గ్లాసెస్ చూడడానికి నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఇది మేము 4:30కి అట్లనే వచ్చేసాం కదా. తర్వాత నైట్ వ్యూ కూడా పెట్టాను. నైట్ వ్యూ కూడా వస్తుంది. ఇటు స్విమ్మింగ్ పూల్ పక్కనే సీటింగ్ చైర్స్. ఇదిగోండి, ఇట్లా ఫంక్షన్స్ అప్పుడు వీళ్ళిద్దరే అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళే వాచ్మెన్ లాగా చేస్తూ వాళ్ళు అక్కడే కుక్ చేసుకొని అక్కడే ఉంటారనమాట. వాళ్ళకి సపరేట్ రూమ్ అటువైపు ఉంది, గేట్ పక్కనే ఉందన్నమాట వాళ్ళకి. ఇది నైట్ వ్యూ. బాగా డెకరేషన్ మొత్తం చేసేసారు అప్పటికి. ఇంకా పిల్లలు అందరూ నైట్ 7:30, 8 అవుతుంది అప్పుడే. స్విమ్మింగ్ పూల్ అసలు వ్యూ అయితే చూడడానికి నైట్ చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్ చాలా బాగా పెట్టారు రిసార్ట్కి. ఇది పాప బర్త్డే కేక్. బాగా ఎంజాయ్ చేసాం అనమాట నైట్ మొత్తం. చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట రోజు మొత్తం. థ్యాంక్ యూ.